ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవడం మాత్రమే కాదు, అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేయూతనందించే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. వాటిలో ఒకదాని గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని యోజన అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. చాలా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు రుణం ఇస్తుంది. ఇక దాంతో పాటుగా ఉద్యోగిని పథకం ద్వారా ఇవ్వబడిన ఈ రుణం పూచీకత్తు రహితం. అంటే ఈ రుణం ఇచ్చేటప్పుడు మహిళలు ఎటువంటి పూచీకత్తు పెట్టవలసిన అవసరం ఉండదు. ఇక ఈ పథకం కింద మహిళలు 1 నుండి 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ పథకాన్ని మొదట కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇక ఈ పథకం కింద రుణం పొందడానికి మహిళ వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. వికలాంగ మహిళలకు వయోపరిమితి లేదు. ఈ పథకాన్ని పొందడానికి ఆ మహిళ కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షలకు మించకూడదు. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రాజెక్ట్ రిపోర్ట్, కుల ధృవీకరణ పత్రం వంటి కొన్ని పత్రాలు అవసరమవుతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఎవరైతే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.